ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ అండి ఫిజియోథెరపీ ఫర్ సమ్ ఆఫ్ ద అన్సంగ్ హీరోస్. ఎవరంటే కామన్గా వర్కర్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, వీళ్ళు మనకి కనపడే ఎవ్రీడే హీరోస్. బట్ యాక్చువల్గా వాళ్ళ గురించి వాళ్ళు కేర్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళకు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్, వాటికి ఏ విధంగా ఫిజియోథెరపీ జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. మనం ఎప్పుడు చాలామంది మూవీ స్టార్స్ కానీ, లేకపోతే క్రికెట్ స్టార్స్ కానీ, లేకపోతే అథ్లెట్స్ గురించి మాట్లాడుకుంటాం. అసలు నిజంగా మనకు రోజు హెల్ప్ చేసేవాళ్ళు ఇన్ రియల్ లైఫ్లో మన వైఫ్, దాంతోపాటు మన పేరెంట్స్ అంటే సీనియర్ సిటిజన్స్, దాంతోపాటు మనకు రెగ్యులర్గా ఇంట్లో అన్ని హెల్ప్ చేసేవాళ్ళు వర్కర్స్ కానీ, మేడ్స్ కానీ, ఇంకొకరు కానీ. వీళ్ళ గురించి మనం చాలా తక్కువ కేర్ తీసుకుంటాం. వాళ్ళ గురించి వాళ్ళు కూడా చాలా తక్కువ కేర్ తీసుకుంటారు. సో ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క పెయిన్ని యావరేజ్గా లేకపోతే కనుక మామూలుగా తీసుకోవడం, లైట్ తీసుకోవడం అనేది వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు చేసే కామన్ చేసింది. దాంతోపాటు వాళ్ళకున్న ఫైనాన్షియల్ కన్స్టెంట్ వల్ల, వాటి వల్ల కూడా కొంతమంది సీనియర్ సిటిజన్స్ చేసుకోరు. ఎక్సెల్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే డాక్టర్ని ఈజీగా మీట్ అవ్వరు. లేదంటే కనుక కిడ్స్కి టైం లేక కొన్నిసార్లు తీసుకెళ్ళరు. లేదా కొంతమందికి వాళ్ళకి ఓపిక లేక ఎక్సెల్ అవన్నీ చేయరు. సో వీళ్ళందరూ రెగ్యులర్గా వాళ్ళు హార్డ్ వర్క్ చేసి తర్వాత వాళ్ళ జాయింట్స్ అవన్నీ పాడేయి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి పెయిన్ చాలా తక్కువ టైంలో తగ్గాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది చిన్న మిస్టేక్ వాళ్ళతో జరుగుతుందన్నమాట. వాళ్ళతో కామన్గా అయ్యేది. నాకు ఇంకా పెయిన్ తగ్గలేదు, ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ హవర్ వాళ్ళు చాలా వాల్యుబుల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఫిజియోథెరపీ చేసుకుంటున్నాం. షార్ట్ టర్మ్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా కనపడదు. ఎందుకంటే నాకు వాళ్ళకు ఉన్నది క్రానిక్ ఇష్యూస్. వాళ్ళు ఆల్రెడీ డైలీ ఆ వర్క్ చేస్తుంటారు. దానివల్ల ఇంకా ఆ ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ ఇవ్వలేము. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక వాళ్ళకి పెయిన్ మైల్డ్గా ఉన్నప్పుడు కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేయాలంటే కనుక రెగ్యులర్గా ఎవరైతే కనుక ఈ సీనియర్ సిటిజన్స్ కానీ, లేదంటే కనుక వైఫ్స్ కానీ, లేదా మనకు రెగ్యులర్గా వర్క్ చేసి హెల్ప్ చేసే వాళ్ళు కానీ, మెయిడ్స్ కానీ, వాళ్ళకి కానీ ఏమైనా పెయిన్స్ డిస్కంఫర్ట్ ఉంటే పోషక రక్షణ ఎక్సైజ్ ఉంటాయండి. ఆ పోషక రక్షణ ఎక్సైజ్, దాంతోపాటు జెంటిల్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. అవి ఇమేజ్ మీకు షేర్ చేస్తాను. ఆ విధంగా మీరు ఆ ఇమేజ్ చూసి ఆ ఇమేజ్లో ఉన్నట్టు మీరు ఎక్సైజ్ చేసుకుంటేనాక బేసిక్గా కొంచెం ఉంటుంది. లేదు ఒక 1-2 days ఇవి ట్రై చేసినా మళ్ళీ పెయిన్ కనుక పర్సిస్ట్ అవుతుంది, తగ్గట్లేదు అంటేనాక డెఫినెట్గా మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఆర్థోపెడిక్, న్యూరో ఎవరైనా మీరు కలవచ్చు.